హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. చాలా మంచి పొజిషన్. మనకి ఏంటంటే ఇనీషియల్గా ఈ పొజిషన్ కూడా ఎక్కడ వస్తుందంటే పోస్టింగ్ హైదరాబాద్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణలో, అలాగే మనకి ఏంటంటే ఏపీలో కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి. అవి మీకు ఫర్దర్గా నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి IRDAI అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్స్ అండ్ వేకెన్సీస్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుని ఇందులో ఫస్ట్ ఉంటుంది చూడండి. ఇందులో మనకి ఏంటంటే HR రిక్రూట్మెంట్ ఆగస్ట్ 2024 ఉంది కదా, నోటిఫికేషన్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ ఉంది కదండి. ఈ పొజిషన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఎక్కడ నుంచి రిలీజ్ అయిందంటే హైదరాబాద్ నుంచి మనకి రిలీజ్ అయింది. పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 21 ఆగస్ట్ 2024 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 20 సెప్టెంబర్ 2024 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్యూర్లీ ఆన్లైన్ అప్లికేషన్. ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుందండి. రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా, ఇది చాలా మంచి పొజిషన్. శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 49 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. అందులో మనం చూసుకున్నట్టయితే 21 పోస్టులు అనేవి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 4 పోస్టులు అనేవి EWS వాళ్ళకి, 12 పోస్టులు అనేవి OBC, అండ్ నెక్స్ట్ 8 పోస్టులు అనేవి SC వాళ్ళకి, 4 పోస్టులు అనేవి ST వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్ త్రూ IRDAI వెబ్సైట్లోనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేయొచ్చు. అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మీకు ఏమైనా పేమెంట్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. అలాగే వీళ్ళ వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు ప్రాబ్లం అనేది చెప్పినట్టయితే వాళ్ళైతే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి 20 సెప్టెంబర్ 2024 లోపు మన ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇది కట్ ఆఫ్ డేటు. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మధ్యలో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 21 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, OBC వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, PWBD క్యాండిడేట్లో వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది ఓపెన్ కేటగిరీకి. అదే రిజర్వేషన్కి వచ్చినట్టయితే SC ST వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ ఉంటుంది. OBC వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. ఏవైతే కొద్దిగా మనకి రెగ్యులర్గా ఉండే స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి జర్నలిస్ట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మినిమం 60% మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. 24 పోస్టులు అయితే ఉండండి. టోటల్గా మనకి 49 పోస్టుల్లో 24 పోస్టులు అనేవి మనకి జర్నలిస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ. ఓకేనా, BSc కానీ, BCom కానీ, BE కానీ, BT కానీ, ఏదైనా సరే మనకి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే IT అండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి 5 పొజిషన్స్ అయితే ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే BE BTECలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే EE స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇచ్చారు. అంటే ECE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా,
ఈ క్వాలిఫికేషన్‌లో ఉన్నవారు ఈ ఐటీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జర్నలిస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్స్ చూడండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటిచ్చారంటే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొద్దిగా మీకు ఉండాలన్నమాట. ప్రతి పోస్ట్ కూడా కంప్యూటర్ ఆపరేషన్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఇది అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కాబట్టి కొద్దిగా మీకు కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీజీపీఏ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! 6.75 వస్తే వాళ్ళది ఫస్ట్ క్లాస్ అండి. 60% కింద కన్సిడర్ చేస్తారు. 6.25 అయితే సెకండ్ క్లాస్ 55% మాట. అండ్ నెక్స్ట్ 5.75 వచ్చినట్టయితే సెకండ్ క్లాస్ 50% మార్క్స్ వచ్చినట్టు మాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషను, ఏజ్ లిమిట్ ప్రతీది కూడా మనకు లాస్ట్ డేట్ 20 సెప్టెంబర్ 2024 లోపు మనకి కంప్లీట్ అయ్యి ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఫేజ్ మొత్తం 3 ఫేజెస్‌లో ఉంటాయి. ఫేజ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అండ్ ఫేజ్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఫేజ్ 1లో వచ్చినట్టయితే మనకి టోటల్‌గా 160 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుండి 40 క్వెషన్స్ ఉంటాయి. 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి మనకి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? మీరు హిందీలో అయితే అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే ఇంగ్లీష్‌లో కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి మనకి ఇంగ్లీషు, ఎకనామిక్ అండ్ సోషల్ అని చెప్పేసి నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ మీద మీకైతే కండక్ట్ చేస్తారు. ఈచ్ సబ్జెక్ట్ నుండి 100 మార్క్స్‌కి అయితే క్యారీ అవుతాయన్నమాట. మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఒక క్వెషన్ ఉంటుంది. దాని మీద మీరైతే డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్ రాయాలి. క్వెషన్ అండ్ ఆన్సర్స్ టైప్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌కి ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ దానికి 1 అవర్ టైమ్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం 3 సబ్జెక్ట్స్ మొత్తం 3 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్ లాస్ట్‌లో ఇచ్చారు. అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మీరు అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ అండి. ఓకేనా? ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ మాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చిన మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే ఎగ్జామినేషను అనేవి అండ్ నెక్స్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ అండి. దీనికి సాలరీ వచ్చేసి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఎంత ఇస్తున్నారంటే 44,500 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అయితే ఇస్తున్నారన్నమాట. మీకు గ్రాస్ సాలరీతో పాటుగా డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ అలవెన్సెస్ అని, అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అలవెన్స్ అని, సిటీ కాంపెన్సేటివ్ అలవెన్సెస్ అని, అండ్ గ్రేడ్ అలవెన్స్ అని చెప్పేసి ఇవన్నీ మీకు యాడ్ చేసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్‌కి అప్రాక్సిమేట్‌లీ 1,46,000 అనేది పర్ మంత్ సాలరీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే అప్రాక్సిమేట్‌లీ సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏపీలో చూసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్‌లో ఉంటుంది. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ స్టేట్స్‌లో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ స్టేట్‌లో ఏ సిటీ అయితే ఉందో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ ఓన్ స్టేట్‌లో మీ ఓన్ సిటీలోనే వస్తుందన్నమాట. లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 అండి. పైన నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినవన్నీ ఫేజ్ 1కి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఫేజ్ 2 వచ్చేసి మనకి దగ్గరలో ఏపీ, తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ అయితే ఇచ్చారన్నమాట. అక్కడికి వెళ్లి మీరు ఫేజ్ 2 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. లేదంటే ముంబై అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదా ఢిల్లీ అయినా పెట్టుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇవి ఫేజ్ 2కి ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇవి జస్ట్ చార్జెస్ మాట. అండ్ నెక్స్ట్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉంటారు కదా! ఓబీసీ అండ్ యూఆర్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి రూ. 750 ప్లస్ చార్జెస్ ఉంటాయి. అంటే రూ. 850 అనేది వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఆన్‌లైన్‌లో మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ టైంలో మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలంటే వాలిడ్ కాల్ లెటర్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు వచ్చిన అప్లికేషన్ పీడీఎఫ్ కింద సేవ్ చేసుకొని పెట్టుకోండి. అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరైతే ప్రింట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది హార్డ్ కాపీ. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పట్టుకెళ్ళండి. లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్‌ది అయితే ఉండాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్‌స్ట్రక్షన్ రిగార్డింగ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు, డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేయాలంటే మన ఫోటో,
సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ అండి. ఓకేనా? వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తో మీ సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా చూడండి వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఉండాలి. ఇక్కడ ఒక మనకి చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు కదా! ఇది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఒక ఏ4 షీట్‌లో రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్‌లో సిగ్నేచర్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే మీకైతే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకి ఈ వెబ్‌సైట్‌లోనే మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీరు లాగిన్ అవ్వచ్చు. లేకపోతే కొత్తగా మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అది మీకు ఫర్దర్‌గా లాస్ట్‌లో చూపిస్తాను. మనకేంటంటే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ సిలబస్ అని చెప్పాను గదా! మనకి ఇదంతా పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద, నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఇన్స్యూరెన్స్ మీద ఉంటాయని చెప్పాను గదండీ! ఇదొచ్చేసి మనకి సిలబస్ మాట. ఈ సిలబస్‌ని బట్టి మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫేజ్ 2కి. ఫేజ్ 1కి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇదేంటంటే మనకి ఫస్ట్ మీ నేమ్ ఫుల్‌గా ఇవ్వాలి. ఏది మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా మీ నేమ్ అనేది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది అపియర్ అవుతుంది. అది మీకు 10థ్ క్లాస్‌లో మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫినిష్ అయ్యి నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీదకి ఎళ్తుందన్నమాట. అక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అడ్రెస్ ప్రూఫ్, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అండ్ నెక్స్ట్ అప్‌లోడ్స్. అప్‌లోడ్ దగ్గరకొచ్చినప్పుడు ఏంటంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి పేమెంట్. పేమెంట్ చేసినట్టయితే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చమాట. ఓకేనా? ఇదేనండి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.